జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన కళ్ళ ఎదుటే ఎన్నో సంఘటనలు జరుగుతా ఉన్నా కూడా ఎన్నో ఉదాహరణలు మనం టీవీలోనూ వార్తా పేపర్లను ఈ యూట్యూబ్ ఛానల్స్లోనూ వీటిలన్నింటిలో చూస్తూ ఉన్నా కూడా ఇంకా కొంతమంది ఎవరా ఈ భయంకరమైన హిందువులు భయంకరమైన హిందువులు మనల్ని అంధభక్తులు బత్తాయిలు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూడు ఇటాటోళ్ళు అంతా కూడా కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తారు ఇటాటోళ్ళు అంతా కూడా ఇప్పటికైనా కూడా వాళ్ళ ఆలోచన ఏదైనా మార్పు వస్తుందేమో అని చెప్పేసి ఒక ముఖ్యమైన వార్త అయితే ఒకటి తీసుకొచ్చిన సరే చూద్దాం ఇది విన్నాకన్నా వాళ్ళు ఏదైనా కొంచెం మార్పు వస్తుందేమో సరే ఇకపోతే ఈ మధ్యన జిహాదీలు మరీ ఎక్కువైపోతున్నారు ఈ జిహాదీల మూలంగా రాను రాను అసలు మనుషులు బ్రతకడమే కష్టంగా మారిపోయిందనమాట దీంతో ఆ మతం మీదనే విరక్తి పుట్టినటువంటి కొంతమంది ఆ మతస్థులు మెల్లగా ఆ మతం నుంచి బయటకు వస్తారు ముఖ్యంగా ఆ వర్గానికి సంబంధించినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి కదా ఆయా దేశాలలో మంచి చెడు విచక్షణ కలిగి ఉండి నాగరిక సమాజం పైన ఈ మక్కువ ఉండేవాళ్ళు ఆ దేశాల నుంచి బయటకు వచ్చి అటు యూరోప్ దేశాలకో లేక ఇటు భారతదేశానికి వచ్చి ప్రశాంతంగా జీవిస్తున్నారు సరే ఆ మత పిచ్చికి దూరంగా ఉండి స్వేచ్ఛా జీవితం అయితే గడుపుతారు ఈ క్రమంలోనే ఒక చిన్నపాటి ఒక ముస్లిం మత బోధకుడు పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చాడయ్యా ఇదిగో ఈ పక్కన ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు వచ్చేసి ఇక్బాల్ హుస్సేన్ ఈయన పాకిస్తాన్ నుంచి పారిపోయినాడు అందుకు కారణాలు అయితే లేకపోలా ఈ ఇక్బాల్ హుస్సేన్కు మ్యూజిక్ అంటే ఇష్టం అంట చూడండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం అనమాట అదేవిధంగా ఈ ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా అవి అంటే బాగా ఇష్టం అంట అందులోనూ యాక్షన్ సినిమాలు చూస్తాడంట ఈయన ఇప్పుడు అదే ఈ ఇక్బాల్ హుస్సేన్కు శాపంలాగా మారిపోయిందనమాట నువ్వు మత బోధకునిగా ఉండి మ్యూజిక్ ఏ విధంగా వింటావో ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎట చూస్తావంట పాకిస్తాన్లో ఉన్నటువంటి రాడికల్స్ అదేవిధంగా ఇస్లామిక్ సంస్థలు ఈ ఇక్బాల్ హుస్సేన్ను చంపడానికి ప్రయత్నం చేశారంట అంతే ఇంక చేసేది ఏం లేక పాకిస్తాన్ నుంచి ఇక్బాల్ హుస్సేన్ అయితే పారిపోయినాడనమాట సరే ప్రస్తుత పరిస్థితులను చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతా ప్రస్తుతం ముస్లింల జనాభా అయితే వేగంగా పెరుగుతూ పోతుంది ఒక ప్లాన్ ప్రకారం ముస్లింల జనాభాను పెంచుకుంటా పోతున్నారు ప్రతి దేశంలో కూడా వీళ్ళు ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని వ్యూహాత్మకంగా అడుగులేస్తారు తద్వారా వచ్చే 40 సంవత్సరాలలో ఆయా దేశాలలో ముస్లిం జనాభానే మెజారిటీ జనాభా అయ్యేటట్టు చర్యలు చేపడతారని చెప్పేసి ఒక వాస్తవాన్ని అయితే తెలియజేశాడు ఓకేనా బాల్య వివాహాలు చేసుకోవడం ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి ఈ వ్యూహంలో భాగమే కాబట్టి వచ్చే 40 సంవత్సరాల్లో ఎలాగూ భారతదేశంలో ముస్లిం జనాభా అయితే పెరుగుతుంది వాళ్ళే మెజారిటీ ప్రజలు అవుతారు అప్పటికి ముస్లింల జనాభా 50% చేరుకుంటుంది ఇక అప్పటి నుంచి అసలు ఆట అయితే మొదలవుతాయని చెప్పేసి అసలు మర్మం అయితే బయట పెట్టాడనమాట ఇక ముస్లిమేతరులు అంటే ఎవరు ఈ హిందువులు కావచ్చు క్రిస్టియన్లు సిక్కులు పార్సీలు జైన్లు వీళ్ళంతా ఉన్నారు కదా ఏది ముస్లింలు కాని వాళ్ళంతా కూడా అప్పటి నుంచి జిజియా పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది కాయా కష్టం చేసి కూలీనాలి చేసినా కూడా బతకాల్సి వస్తుంది ఎట్టో కట్ట ఏదే ముందు ఇప్పుడు మాదిరి కథలు చేయడానికి కుదరదు అసలే ఇక ముస్లిమేతరుల జీవితాలు ఛిద్రమైపోవడం ఖాయం ఆ సమయంలో ముస్లిమేతరులు అయితే ముస్లింలుగానా మారాలా లేదా చావడానికి సిద్ధంగా అయినా ఉండాలా ఇక అప్పటి నుంచే దేశంలో నాగరికత సమాజం అనేది అంతరించిపోతుంది మధ్యయుగం నాటి సాంప్రదాయాలను అయితే అమలు చేస్తారని చెప్పేసి ఏం పచ్చి నిజాన్ని అయితే బయటపెట్టాడు దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తారు ఇక అటు యూరోపియన్ దేశాలు కానీ ఇటు భారతదేశంలో కానీ ఈ షరియా చట్టమే అమలవుతుందని చెప్పేసి ఇంకేం ఆయన కొండ బదలు కొట్టేశాడనమాట ఫలితంగా ప్రపంచం మొత్తం కూడా నాశనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రపంచం వల్లకాడుగా మారడం ఖాయమంటూ ఈ ముస్లిం మతబోధకుడైనటువంటి ఈ ఇక్బాల్ హుస్సేన్ తన మనసులో మాట అయితే బయటపెట్టాడు అసలు ఏంది నాకు అర్థమే కాలేదే ఇతనేమో ముస్లిం మతబోధకుడు ఎంట్రీ ఈయనేమో ఇటా మాటలని చెప్తాడు అందులో ఈయనేమో పాకిస్తాన్ నుంచి పారిపోయి ఇంటిడే ఈయనకేమో యాక్షన్ ఇంగ్లీష్ సినిమాలు ఏం మ్యూజిక్ అంటే ఇష్టం అంటున్నారు ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా పగబెట్టుకున్నాడా లేకపోతే ఏంది నాకు అర్థం కాలేదా ఈయన ఒక మత బోధకుడుగా ఉండి ఇట్లా మాటలన్నీ మాట్లాడడం ఏంది నాకు విచిత్రంగా ఉన్నదే మీకు ఎట్ట అనిపించింది ఏమన్నా అయితే ఈయన మాత్రం జరగబోయేటటువంటి ఘోరాన్ని కళ్ళకు గట్టినట్టు వివరించి చెప్పినాడు ఈ విషయంలో సూడో సెక్యులర్లకు అర్థమవుతుందో లేదో కానీ రేపు వాళ్ళ పిల్లలు కూడా ఇవే దారుణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రశాంతంగానే బతకొచ్చు ఇప్పుడు మనకేముండాలి యాడనే కాశ్మీర్లో కదా జరుగుతుంది యాడనో కేరళలో కదా జరుగుతుంది యాడనో పశ్చిమ బెంగాల్ కదా జరుగుతుంది యాడనో బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లో కదా జరుగుతుంది మనం ఇక్కడ బాగానే ఉన్నాం కదా అని మనం అనుకుంటాం ఈరోజు బాగుండొచ్చు
ఒకప్పుడు కాశ్మీర్లో అందరూ బాగానే ఉన్నారు, కాశ్మీర్ పండిట్లంతా. మళ్ళా కదా జరిగిందా? పశ్చిమ బెంగాల్లో కూడా ముందు అంత బాగానే ఉన్నారు, మళ్ళా కదా జరిగిందా? కేరళలో కూడా ముందు ఒకప్పట్లో బాగానే ఉన్నది, మళ్ళా కదా జరుగుతుందా? వాళ్ళ జనాభా ఆడైతే పెరుగుతూ ఉంటుందో, ఇది ఏది మత పిచ్చి ఉండేవాళ్ళు, అది ఏ మతమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చులే, ఆ మత పిచ్చి ఉండేవాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆడైతే కష్టాలు అయితే తప్పవు, పక్క మతాల వాళ్ళ కన్నీళ్ళు అయితే తప్పవు, బాధలు అయితే తప్పవు. ఇదంతా రాబోయే రోజుల్లో తెలుస్తుంది, ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్నా, నిద్రను పోయినా, నిద్ర నటించావున్నా కానీ ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు ఎప్పుడైనా కొంపలకు వచ్చి అగ్గి పెడతారు చూడు, అప్పుడు తెలుస్తుంది ఆ ఉడుకు అనేది ఎట్ట తగులుతుంది అనేది. ఉలగడ్ల కదా బాగా అగ్గిలేసి కాలబెట్టేట్టు అప్పుడు తెలుస్తుంది నాయన, అప్పుడు తెలుస్తుంది. అది మాత్రం జరగబోయేది పక్కాగా. తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే మనము మన దేశం అంతా కూడా బాగానే ఉంటాం. లేదంటే ఈ మత పిచ్చిలో పడి కొట్టుకుంటా ఉన్నాం అనుకో, ఎవరు బతికైనా కూడా కాలిపోయేదే. అది వాళ్ళదనిలే వీళ్ళదనిలే, ఎవరిదైనా అంతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకో విషయం, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకున్నా. ఒరే స్వామి, ఈడు అంటే నన్ను కూడా మాట్లాడే వాళ్ళు ఉండాలి కామెంట్లో అప్పుడప్పుడు వచ్చి, ఈడు పెద్ద మత పిచ్చోడిగిని, ఈడు కావాలని అందరినీ రెచ్చగొట్టే మాట్లాడుతున్నాడు, ఇదిగిని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాశ్మీర్లో ఏం జరిగిందియా? ఎవరిని జరిగినారా? సరే, కేరళలో ఏం జరుగుతుందా? ఈ లవ్ జిహాద్ అని, ఆ బొంగులో జిహాద్ అని, ఇట్లాంటివన్నీ కూడా. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? మేము ఏదైనా నైనా ఊరే మనం ఇట్లాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉండదురానైనా, మనం జాగ్రత్తగా ఉందామని చెప్పి మాట్లాడితేనో, లేకపోతే మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉందామంటేనో, మేము ఏదైనా మా హక్కుల గురించి మాట్లాడితేనో అప్పుడే మేము మతపిచ్చిగాళ్ళం అయిపోతాం. కానీ వీళ్ళు చేసేటటువంటి ఎన్ని దారుణాలైనా కూడా అవి ఆ కోవలేకైతే రావు. వీళ్ళు చేసేటివన్నీ కూడా మంచి పనులు. మేము నోరు తెరిచి మాట్లాడినా, ఏదే మా ఆవేదన వ్యక్తం చేసినా కూడా మేము మత పిచ్చిగాళ్ళం, మత శాంతి సోదరులం మేము. వాళ్ళు మాత్రం మంచోళ్ళు శుద్ధపూసలు, మంచి శుద్ధపూసలు. అది మ్యాటరు. అర్థమైందనైనా? నమస్కారం. జై శ్రీరామ్.